మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, మాట్లాడే యేసయ్య, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు స్వామి. అయ్యా, ఈ ఉదయ కాలాన్ని మా అందరికీ అవసరమైనటువంటి మాటలు నీ దాసుని మరుగు చేసి మీరు మాతో మాట్లాడండి. నీ మాట మా ప్రాణములకు జీవం పోస్తుంది అయ్యా. నీ మాట మాలో జీవాన్ని నింపుతుంది ప్రభువా. ఇటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు మీరు మాతో మాట్లాడండి అయ్యా. ఏదో నామమాత్రంగా విని ఖాళీ హృదయాలతో వెళ్ళేవారిగా కాక, వాక్యాన్ని విని వాక్య ప్రకారంగా మా జీవితాలు సరిచేసుకొని, వాక్య ప్రకారంగా మా జీవితాలు మార్చుకున్నట్లుగా మీరు సహాయం చేయమని మీరు బలపరచండి అయ్యా. మీరు మా హృదయములను సరిచేసి ఆదరించి స్థిరపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఈ ఉదయ కాలాన్ని ఈ విధముగా ఉదయకాల ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ వందనాలమ్మా. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ఆలకిద్దాము. దయచేసి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించడానికి సిద్ధపడిన వారై శ్రద్ధగా దేవుని మాటలు వినాలని ప్రేమతో తెలియచేస్తున్నాను. క్రిస్మస్ అంటేనే అందరికీ గుర్తొచ్చేది, ప్రతి ఇంటా వెలిగేది. క్రిస్మస్ అంటేనే ఇక ప్రతి నోట పలుకుబడేది స్టార్ గురించి. ఎక్కడైనా క్రిస్మస్ అంటే స్టార్లు పెడుతూ ఉంటారు. నవంబర్ నెల 25వ తారీఖు వచ్చిందంటే చాలు, ప్రతి ఇంట్లో, ప్రతి వీధిలో, ప్రతి చర్చిలో స్టార్ పెట్టాలనేటువంటి ఒక ఆలోచన వస్తుంది. క్రిస్మస్ అంటేనే స్టార్ గుర్తొస్తుంది కదా. ఈ స్టార్ని చూసి మనం ఏం నేర్చుకోవాలి? ఓ క్రొత్త కోణములో ఈరోజు వాక్యాన్ని మనం పరిశీలిద్దాం. క్రిస్మస్ అంటే ఏదో స్టార్ పెడతారు. స్టార్ అంటే ఆనాడు జ్ఞానులకి దారి తెలియకపోతే ఆ నక్షత్రం వెంట వెళ్ళారు, దారి తెలుసుకున్నారు, ఇంకా అయిపోయింది, అదే క్రిస్మస్. అందుకని మనం స్టార్ పెట్టుకుంటున్నామని ఒక మాటలో తేల్చి పక్కన పెట్టడం కంటే, అసలు ఈ స్టార్ మనకి ఏ పాఠాన్ని నేర్పిస్తుంది? ఈ నక్షత్రం ద్వారా దేవుడు మనకు నేర్పించే పాఠాలు ఏమిటి? ఒక క్రొత్త కోణంలో దేవుని వాక్యాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. వాస్తవంగా ఈ యొక్క నక్షత్రం గురించి మనకి దేవుని వాక్యంలో మత్తయి సువార్త, ప్రతి ఒక్కరు బైబిల్ తెరచి చూడండి, 2వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదువుకుందాం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున. మేము ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. ఇక్కడ మీరు గమనిస్తే ఆనాటి కాలంలో జ్ఞానులు యేసయ్య దగ్గరకు వద్దామని వారు బయలుదేరినట్లుగా మనం ఎన్నో వాక్యాలను చూస్తూ ఉంటాం. దాదాపుగా వారట చాలా దూరము నుండి, కొన్ని 800 నుంచి 900 కిలోమీటర్లు ప్రయాణం చేశారని బైబిల్ పండితుల ఆలోచన. అంటే మీరు గమనించండి, ఒక ఫోన్లో మ్యాప్ పెట్టుకొని ఒకరి నుండి మరొకరికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే మ్యాప్ మోసం చేస్తుందేమో. అక్కడి దాకా వెళ్ళిన వెంటనే ఆ మ్యాప్ తప్పు చూపిస్తే ఆ తప్పు దారిలో వెళ్ళిపోతుంటాం. మొన్న మధ్య ఒక ఊరు వెళ్ళాలని ఎవరో బయలుదేరి వెళ్తుంటే మ్యాప్ పెట్టుకున్నారంట, ఫోన్లో మ్యాప్. ఆ మ్యాప్ పెట్టుకున్నాక ఊర్లోకి వెళ్తారనుకుంటే చివరికి ఎక్కడికి వెళ్ళారంటే సముద్రంలోకి వెళ్ళిపోయారంట. ఆ మ్యాప్ సముద్రంలోకి తీసుకెళ్ళింది, ఊర్లోకి తీసుకెళ్తానని చెప్పి మ్యాప్ నమ్ముకొని వెళ్ళిన వాడు సముద్రం పాలైపోయాడు. ఇప్పుడు ఈ నక్షత్రాన్ని నమ్ముకొని వాళ్ళకి ఏ ఆధారం లేదు. లోకరక్షకుడు పుట్టాడంట, ఎట్లా వెళ్ళాలి? నక్షత్రం దారి చూపించింది. సరే, ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు అంటే నక్షత్రంతో పాటు వెళ్ళొచ్చు. కానీ 800 నుండి 900 కిలోమీటర్లు ప్రయాణం చేశారని బైబిల్ పండితులు. 800 కిలోమీటర్లు అంటే ఆ నక్షత్రం ఎంతగా దారి చూపుంటది? ఒకసారి మీరు ఆలోచిస్తే ఆ నక్షత్రాన్ని నమ్ముకొని వారు వెళ్ళారు కదా, ఆ నక్షత్రం మనకి ఏ పాఠం నేర్పిస్తుంది? మీరు గమనించండి, నక్షత్రంలో మొత్తం 5 కోణాలు కనిపిస్తాయి. అవునా కదమ్మా? నక్షత్రంలో ఎన్ని కోణాలు కనిపిస్తాయి? 5 కోణాలు.
అవునా? ఈ 5 కోణాల గురించి 5 విధాలుగా ఈ పూట మీతో మాట్లాడతాను. ఆ 5 కోణాల నుండి నక్షత్రం మనకు నేర్పిస్తున్న 5 పాఠాలు. ఇంటి మీద స్టార్ చూసిన వెంటనే, లేకపోతే క్రిస్మస్ అన్న వెంటనే మీకు ఈ 5 కోణాలు గుర్తు రావాలి. ఇప్పుడు మీ మైండ్ లో అందరికి నక్షత్రం కనిపిస్తుంది కదా, కోణాలంటే అర్థమవుతుందా? మొత్తం ఎన్ని కనిపిస్తున్నాయి? 5 కోణాలు. 5 కోణాల్లో మొట్టమొదటి కోణం అంటే పైకి చూపించేటువంటి కోణం ఉంది కదా, ఈ కోణం మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం. 5 కోణాల్లో ఒకటేమో పైకి ఉంటుంది, రెండేమో ఒకటి కుడి వైపున, ఒకటి ఎడమ వైపున ఉంటాయి, మిగతా రెండేమో కింద నిలబడడానికి ఉంటాయి, ఒకవేళ నిలబెడితే నిలబడటానికి ఉంటాయి. మొత్తం 5 కోణాలు. ఈ 5 కోణాల్లో మొట్టమొదటి ముఖ్య కోణం, ఆ కోణం కనుక లేకపోతే నక్షత్రానికి అసలు ఆకారమే లేదు. మిగతా కోణాలలో ఏది లేకపోయినా నక్షత్రాన్ని చూడొచ్చు, కాస్త నక్షత్రం అని గుర్తుపట్టవచ్చు. కానీ ఆ మొట్టమొదటి పైకి చూపించేటువంటి కోణమే లేకపోతే అది నక్షత్రం లాగానే ఉంటుంది. ఆ పైకి చూపించేటువంటి కోణం మనకి ఏం నేర్పిస్తుంది? ఈ క్రిస్మస్ లో మనం ఏం నేర్చుకోవాలంటే, ఆ పైకి చూపించేటువంటి కోణం మనుషులను దేవుని వైపు చూడటానికి, అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుని మీద ఆధారపడమని, ప్రతి విషయములో దేవునిలో ఉండమని. అంటే మనం ఏం చేస్తుంటామంటే కొన్ని సమస్యల్లో, కొన్ని ఇబ్బందుల్లో లోకం వైపు చూస్తుంటాం. అలా కాదు, మీరు ప్రతి కోణంలో మీరు దేవుని వైపే చూడాలని, దేవుని మీద ఆధారపడమని ఆ పైన కోణం మనకు నేర్పిస్తుంది. మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే 800 కిలోమీటర్లు ప్రయాణించాలని వాళ్ళు ఆ నక్షత్రం చూసి వాళ్ళు వెళ్తున్నారు. 800 కిలోమీటర్లు అని ముందు వాళ్ళకి తెలియదు. జ్ఞానులు ముగ్గురే అని చాలా మంది అనుకుంటారు, కానీ ఇంతమంది లెక్కని లేదు. ఎంతమంది వచ్చారో, వచ్చిన వారు బంగారు సాంబ్రాణి బోలం అర్పించారు. ముగ్గురే వచ్చారు, నలుగురే వచ్చారని కాదు. వారు బయలుదేరి వస్తుంటే నక్షత్రం చూపిస్తుంది. అప్పటి వరకు నక్షత్రం మీద ఆధారపడ్డారు. నక్షత్రం మీద ఆధారపడి నక్షత్రం చూపిస్తూ ఆ పైన చూస్తూ, అందరూ దారిలోకి వెళ్ళాలంటే కింద చూస్తారు, పక్కన చూస్తారు, అటు ఇటు చూస్తారు. కానీ అటు ఇటు చూడకుండా పైకి చూస్తూనే వారు ప్రయాణిస్తూ వచ్చి రాజు దగ్గరకు వచ్చేసరికి, ఓహో, ఆయన రాజు కదా దేవుడు, ఆ రాజు ఈ రాజు ఇంట్లో పుట్టాడేమోనని హెరోదు రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా, మేము తూర్పు దేశ జ్ఞానులం, రాజుగా పుట్టినవాడు మీ ఇంట్లో ఉన్నాడేమో, రాజుగా పుట్టినవాడు మీ దగ్గర ఉన్నాడేమో అని చెప్పి వారు అడిగినప్పుడు హేరోదుతో ఉన్న వారంతా కలవరపడ్డారంట. ఎందుకంటే వాళ్ళకి అప్పటి వరకు లోక రక్షకుడు పుట్టాడని తెలియదు. జ్ఞానులు బయలుదేరి వచ్చినప్పుడు జ్ఞానుల మాట విని తెలిసింది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, అప్పటి వరకు నక్షత్రం మీద ఆధారపడ్డారు, దారిలోకి వచ్చారు. ఎప్పుడైతే ఈ లోక రాజుపై ఆధారపడ్డారో తిక్కమక్క పడ్డారు. ఈ లోక రాజుపై ఆధారపడ్డారు, గందరగోళంలోకి వెళ్ళిపోయారు. ఈ లోక రాజుపై ఆధారపడ్డారు, వాళ్ళ జీవితంలో అర్థం కావట్లేదు ఏం చేస్తున్నారు. ఈరోజు ఈ నక్షత్రం మనకు నేర్పిస్తున్న పాఠం, దేవుని మీద ఆధారపడ్డారంటే దారి ఏదైనా గమ్యానికి చేరుకుంటారు. దేవుని మీద ఆధారపడ్డారంటే దేవుడే మిమ్మల్ని నడిపిస్తాడు, దేవుడే మిమ్మల్ని పోషిస్తాడు, దేవుడే మీ అక్కను తీరుస్తాడు. ఒక్కొక్కసారి మనుష్యుల మీద ఆధారపడమని మన శరీరం మనల్ని ముందుకు నెడతా ఉంటుంది. అలా ముందుకు నెట్టినప్పుడు మనుషులను నమ్ముకుంటే మనం సిగ్గుపడతామంట. ఈ నక్షత్రం మనకు అదే కదా నేర్పిస్తుంది. ఆ పై కోణం దేవుని వైపు చూస్తుంది. నిజంగా వాళ్ళ నక్షత్రాన్ని చూడబట్టి వాళ్ళ చూపు కింద చూపులా లేదు, వాళ్ళ చూపు పక్కన చూపుగా లేదు. ఇప్పుడు వాళ్ళ చూపు ఎలా ఉంది? తల ఎత్తుకునేటువంటి చూపుగా ఉంది. నక్షత్రం పైన ఉంటది కదా, ఇప్పుడు నక్షత్రాన్ని చూడాలంటే తల దించి చూస్తారా, పక్కన చూస్తారా? తల పైకెత్తి చూస్తారు. దేవుని మీద ఆధారపడేటువంటి వాడు తల పైకెత్తి చూసినప్పుడు ఆ తలను దేవుడు ఎప్పుడు ఎత్తేటట్లుగానే ఉంచుతాడు. తన బిడ్డను దేవుడు ఎప్పుడు తోకలుగా ఉంచడు. తన మీద ఆధారపడినటువంటి వారిని దేవుడు సిగ్గుపరచడు. అదే ఆధారం.
అందులోకి భక్తుడు అంటాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? ఎక్కడి నుండి వస్తుంది నాకు సహాయం? యెహోవాయే కదా నా సహాయకుడు, ఆయనే కదా నాకు అన్ని ఇచ్చేది. మనుషుల వైపు చూస్తే ఉపయోగం లేదు. కీర్తన 118:8 ఉంటది, మనుషులను నమ్ముకుంటే సిగ్గుపడతాం, రాజులను నమ్ముకుంటే సిగ్గుపడతాం. ఈ నక్షత్రం మనకు అదే నేర్పిస్తుంది. దేవుని వైపు చూడండి. ఈ నక్షత్రాన్ని బట్టి వాళ్ళ చూపు ఆకాశం వైపు చూసేటట్లు కారణమైంది. మొదటిగా దేవుని వైపు చూడమని ఈ నక్షత్రం మనకు ఒక పాఠాన్ని ఎప్పుడు నేర్పిస్తుంది. మీకు స్టార్ చూసిన వెంటనే ఏం గుర్తు రావాలంటే, నేను మనుషుల మీద ఆధారపడుతున్నానా, దేవుని మీద ఆధారపడుతున్నానా? నేను లోకం వైపు చూస్తున్నానా, దేవుని వైపు చూస్తున్నానా? నా కన్నులు ఈ లోక కొండల వైపు చూస్తుందా, సియోను కొండ వైపు చూస్తుందా? నేను మనుషుల మీద ఆధారపడ్డానా, దేవుడు చెప్పినట్టు వింటున్నానా? నా ఇష్టం జరుగుతుందా, దేవుని చిత్తం జరుగుతుందా అనే ఆలోచన స్టార్ చూసిన వెంటనే మీకు కలగాలి. ఇన్నాళ్ళు స్టార్ చూసిన వెంటనే మనకి ఎలాంటి ఆలోచన వస్తాయి అంటే, స్టార్ బలి వెలుగుతుంది, దీనికి ఇంకో కలర్ అయితే బాగుండు, లేకపోతే ఇది ఇంకోటి పెడితే బాగుండు, పెద్ద స్టార్ పెడితే బాగుండు, చిన్న ఈ కాదు గుర్తు రావాల్సింది. ఎందుకంటే దేవుడికి స్టార్లు అవసరం లేదు, నువ్వే ఒక స్టార్గా మారాలి, అది ఆయన ఆశ. మనమే ఒక నక్షత్రంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీవే ఒక వెలుగుగా ఉండాలి. మనమేమో ఆరిపోతున్నాం, ఇంటి మీద ఏమో స్టార్ పెడుతున్నాం. ఒక ఆయన ఒక మాట అంటాడు, ఇంటి మీద స్టార్ ఇంటి కింద బార్ అన్నట్టు. పైకేమో మనం ఇంటి మీద స్టార్ పెడుతున్నాం, మనం ఒక స్టార్ గా ఉండలేకపోతున్నాం. నీవే ఒక నిజమైన స్టార్ గా ఉండాలి. ఒకవేళ క్రిస్మస్ గుర్తుగా నువ్వు ఒక స్టార్ పెట్టుకుంటే, ఆ స్టార్ చూసిన వెంటనే నీకు గుర్తు రావాల్సింది ఏంటంటే, దేవుని పైనే ప్రతి విషయంలో ఆధారపడాలి అని ఒక మాట గుర్తు రావాలి. తర్వాత రెండవ కోణాన్ని మనం పరిశీలిస్తాం. మొదటి కోణం, పైకి చూపించేటువంటి కోణం మనకేం నేర్పిస్తుంది? అందరూ చెప్పాలి. పైకి చూపించేటువంటి కోణం మనకేం నేర్పిస్తుంది? దేవునిపై ఆధారపడి. తర్వాత ఇంకొక కోణం, మీరు ఇలా చూస్తే కుడివైపున కోణం. ఏ కోణం? కుడివైపున కోణం. మొత్తం 5 ఉన్నాయని చెప్పాను కదా, 5ట్లో రెండవది కుడివైపున కోణం. కుడివైపున కోణం మనకేం చూపిస్తుందంటే, ఇప్పుడు వారు నక్షత్రంపై ఆధారపడి వారు ఏం చేశారు? ముందుకెళ్ళిపోయారు, ఎక్కడ ఆగిపోలేదు. ఈ కుడివైపున కోణం మనకేం నేర్పిస్తుందంటే, విశ్వాసంతో అడుగులు వేయమని నేర్పిస్తుంది. కుడివైపున కోణం మనకేం నేర్పిస్తుంది? విశ్వాసంతో ముందుకు అడుగులు వేయమని. ఒక్కొక్కసారి మన జీవితంలో కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు సమస్యలు ఒకటి తర్వాత ఒకటి వస్తుంటే, ఎందుకు ఈ జీవితం ఇంతటితో ఆపేస్తే బాగుంటది, ఎందుకు ఈ బ్రతుకు ఇంతటితో ముగిస్తే బాగుంటదని మనకు అనిపిస్తుంది. ఇంకా ఎందుకంటే ఎంతటి భక్తుడైనా ఒక్కొక్కసారి మనం కృంగిపోతున్నాము, మనం బలహీన పడుతున్నామంటే మనం చేతకాలంలో అనుకోకూడదని. ఎంత బలవంతుడైనా, ఎంత ధైర్యవంతుడైనా ఒక సందర్భంలో కృంగిపోక తప్పదు. ఇప్పుడు నేను కృంగిపోతున్నాను, నేను బాధలు వస్తే భయపడుతున్నాను, నా కష్టాలు వస్తే చచ్చిపోవాలనిపిస్తుంది అంటే నేను పిరిగిదాన్ని, నేను పనికిరాదని అనుకోవద్దు. ఎంత బలవంతుడికైనా సమస్య అలాంటిది. పేరుకి బలం కలిగిన వ్యక్తి, ఇప్పుడు నేను చచ్చిపోతానని పలికిన వ్యక్తి ఇంతకు ముందు ఎవరైనా చచ్చిపోతానంటే తిట్టుంటదే, సత్యం సాధిస్తావురా బతకాలి కానీ అనేవాడే. కానీ ఇలాంటి మనిషిగా చచ్చే పరిస్థితులు వస్తుంటాయి. అర్థమవుతున్నాయి నా మాటలు? ఒక్కొక్కసారి జీవితం అంత కష్టంగా ఉంటది. అలాంటి సందర్భంలో మనం తెలుసుకోవాల్సినటువంటి పాఠం ఏంటో తెలుసా? విశ్వాసంతో ముందుకడుగులు వేయటం. ఒకసారి మీరు గమనిస్తే జాగ్రత్తగా వినండి. ఏలియా అనేటువంటి భక్తుడు దేవుని వాక్యంలో మనకు కనిపిస్తాడు. ఆ భక్తుడు ఎంత ప్రార్థనా పరుడు, ఎంత ధైర్యవంతుడంటే, ఒక ఆడ మనిషి యేసుక్రీస్తు, మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా, యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు చంపేస్తాను, యేసుక్రీస్తుని మీరు నమ్మొద్దు, ఆయన నమ్మితో ఒప్పుకొని అన్నట్లుగా దేవుని వైపు వెళ్ళనీయకుండా అందరినీ తన వైపు మలుకుంది. ఒకే ఒక్కడున్నాడు, అతన్ని చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. ఎప్పటి నుంచో బెదిరింపులు వస్తున్నాయి. భయపడలా ఏమైనా అన్యాయం చేస్తుంది అనుకున్నాడు. ఒకరోజు ఏమైందో తెలీదు, మనసంతా భయం అనిపించేసి ఓ చెట్టు కిందకి వెళ్ళి కూర్చొని ఓ ప్రార్థన చేస్తున్నాడు. దేవా, ఇంత మట్టుకు చాలు,
ఇక నన్ను తీసుకెళ్ళిపో, నన్ను తీసుకెళ్ళిపో. ఎందుకంటే చచ్చిపోతే వాళ్ళ ఆత్మహత్య చేసుకుంటే నరకానికి వెళ్ళిపోతారు, నరకానికి వెళ్ళిపోతారని చెప్పి నేనైతే బతకలే, నువ్వే నన్ను తీసుకెళ్ళిపో. ఎంతో మంది గొప్పోళ్ళే చనిపోతున్నారు, నాలాంటి బ్రతుకుండే ఏం ఉపయోగం, నన్ను తీసుకెళ్ళిపో అని ఏలియా ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? దేవదూతను పంపించి ఆహారం పెట్టించి ప్రశాంతంగా రెస్ట్ తీసుకోమన్నాడు. తరువాత శక్తికి మించిన ప్రయాణం చేశాడు. ఎందుకంటే ఈ మాట మీతో చెప్తున్నాను, ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితుల్లో ఇంత మట్టుకు చాలు, ముందుకు వెళ్ళలేని పరిస్థితులు, అంటే దారి కానరాని పరిస్థితులు, ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితులు, అసలు ఏం అర్థం కావట్లేదు, దేవుడు ఎటు నడిపిస్తున్నాడా, ఏం చేయాలా, ఎటు వెళ్తే మంచిదా, ఏం అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఒకే ఒక విశ్వాసంతో మనం అడిగేయాలి. ఇప్పుడు దారి కనబడట్లేదు, అంత చీకటి, మనం ఆ చీకటిగా ఉందని ఆగిపోయాం అనుకో, ఎప్పుడు అక్కడే ఉంటాం. అప్పటితో ముగించామనుకో మన చరిత్ర అప్పటితో ముగిసిపోతుంది. మనం ఏం చేయాలంటే ఒక్క అడుగు వేస్తే మనం వేసి అడుగులు దేవుడు వెలుగుని ఉంచుతా ఉంటాడండి. మనకంటే ముందు దారిలో నువ్వు నడుస్తున్నావు, నువ్వేం చేయాలి? ఇప్పుడు అడుగులు వేస్తుంటే నువ్వు వేసే అడుగులు ఆయన దారి చూపిస్తా ఉంటాయి. అక్కడే కూర్చుంటే దారి కనపడదండి. మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, నిన్న పొద్దున ప్రయాణం చేసి వెళ్తున్నప్పుడు మంచు, మొన్న భయంకరమైనటువంటి మంచు, అంటే ఎదురున్నటువంటి మనిషి కనపడట్లేదు. నాకు అనిపించింది, అమ్మో ఈ మంచులో నేను వెళ్ళలేను, ఇక్కడతో ఆగిపోదాం అనుకున్నాను. కానీ అనిపించింది, లేదు వెళ్దాం, ప్రయాణం చేద్దాం. నేను వెళుతూ ఉంటే దారి కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి అంత దూరంలో, కొంచెం ముందు దూరంలో దారి కనపడట్లా, అక్కడికి వెళ్తే కొంచెం కనిపిస్తుంది, అక్కడికి వెళ్తే కొంచెం కనిపిస్తుంది, అంటే నేను వెళ్ళే కొద్దీ నాకు దారి కనిపిస్తుంది. అర్థమవుతుందా? నేను అక్కడే ఉన్నాను అనుకో, నాకు ఏది కనపడదు నేనున్న ప్రదేశం తప్ప. నేను ముందుకు అడుగులు వేసే కొద్దీ నాకు దారి కనిపిస్తుంది. జీవితం కూడా అంతే. ఈ నక్షత్రం మనకి ఏం నేర్పిస్తుందంటే, విశ్వాసంతో ముందుకు అడుగులు వేయండి జ్ఞానులారా, నన్ను దేవుడు పంపించాడు, నన్ను చూసి మీరు అడుగులు వేయండి, మీరు ఆగిపోవద్దు. వాస్తవంగా చెప్తారు, జ్ఞానులు బయలుదేరేటప్పుడు చాలా మంది బయలుదేరారంట. చాలా మంది బయలుదేరినప్పుడు బంగారు సాంబ్రాణి బోలముతో పాటు వజ్ర వైడూర్యాలు కూడా తీసుకుని బయలుదేరారట. లోకరక్షకుడు పుట్టాడు, వెళ్దాం. బయలుదేరిన కొందరేమో, వామ్మో ఆయన ఎక్కడ పుట్టాడో ఏమో, దారి అర్థం కావట్లేదు, పెట్టట్లేదు అని వాళ్ళు దారి అర్థం కాక వెనక్కి వెళ్ళిపోయారంట కొందరు. వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన వారు దేవుని దర్శనాన్ని పొందలేకపోయారు. కానీ ఆ నక్షత్రాన్ని చూస్తూ దేవుడు చూపించేటువంటి దారిలో నేను వెళ్ళాలి, ఆ నక్షత్రం వెంట నేను ఉండాలి అనుకున్నటువంటి వాళ్ళేమో యేసుక్రీస్తుని దర్శించి వాళ్ళు కానుకలు సమర్పించి అక్కడ ఆయన ఏం చేశారు? ఒక పాట ఉంటది, జ్ఞానులు ఆరాధించిరయా నిన్ను కరుణగల యేసయ్యా. మీ అందరికి చెప్పాలంటే, బంగారు సాంబ్రాణి బోలం తెచ్చినారు, ఇచ్చినారు వెన్నెల అని పాడతాం. అంటే జ్ఞానులు వెళ్ళి ఆయన దర్శించారు, వారు విశ్వాసంతో అడుగులు వేయబట్టే ఇప్పుడు అక్కడే వాళ్ళతో పాటు వెనక్కి వెళ్ళిపోతే ఆ దర్శనం పొందేవాళ్ళు. అక్కడే భయపడి వామ్మో ముందుకు అడుగులు వేయడం మన వల్ల కాదు అనుకుంటే వాళ్ళు ముందుకు వెళ్ళగలరా? ఒకసారి మీరు ఆలోచించండి. విశ్వాసంతో అడుగులు వేయాలి, ఆ విశ్వాసపు అడుగులే నీ గమ్యానికి చేరుస్తుంది. ఒక్కోసారి గమ్యం కనిపించదు, అడుగులు వేస్తూ ఉంటే దేవుడు మార్గాలు తెలుస్తూ ఉంటాడు. దేవుడు ఎలాగంటే మొత్తం నీకు దారి చూపించి సిట్రా అండవు, అలా నడిపిస్తే మనకేముంటది? విశ్వాసం. అక్కడే ఉంటది భక్తి. మనం ముందుకు వెళ్ళే కొద్దీ దారి చూపిస్తాడు. అర్థమవుతుందా? ఇప్పుడు యోసేపుని తన అన్నలే అమ్మేశారు. తన అన్నలు అమ్మేసినప్పుడు, ఇదిగో నువ్వు ఎట్లా రాజు అవుతావు, నీకు ఇలా నిందలు వస్తాయి అని దేవుడు ముందే చెప్పాడా? అందరు నా వైపు చూడాలి, చెప్పాడా? చెప్పలేదు. అయినా కూడా ఆయన ఎలా వెళ్ళాడంటే విశ్వాసం తల్లి వేసి. అమ్మా, ఎంతమంది దేవుణ్ణి మేము నమ్ముతున్నాం అన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. ఏమని నమ్ముతున్నారు? నమ్ముతున్నారా? అమ్ముతున్నారా?
నమ్ముతున్నా అంటే ఏమో నమ్ముతున్నారు? నా దేవుడు ఏది చేసినా నాకు మేలే చేస్తాడని నమ్ముతున్నారు. పాడతాం కదా, పాట పాడటమే కదా మన జీవితంలో ఉండాలి. ఏది చేసినా నాకు ఏంటి అందరు నీరసంగా పాడుతున్నారు? ఇంతమంది ఉంటే ఎంత పాడాలి? ఆ? మరి ఇంత జనం ఉన్నారు కానీ చిన్నగా పాడుతున్నారు, గట్టిగా పాడండి. ఏమి చేసినా నాకు మేలే చేస్తావు, ముందు నడిపేది అది నీకే తెలుసయ్యా. ఏది చేసినా నాకు మేలే చేస్తావు, ముందు జరిగేది అది నీకే తెలుసయ్యా. నాకంటే నీకే ఎక్కువ బాధ్యత ఉన్నది, నాపై బాధ్యత ఉన్నది. నాకంటే నీకే ఎక్కువ బాధ్యత ఉన్నది, నాపై బాధ్యత ఏమని పాడారు చివరిగా? నాకంటే నీకే ఎక్కువ బాధ్యత ఉందయ్యా నా మీద అని పాడుతున్నా. కానీ నిజంగా ఆ విశ్వాసం ఉండాలి. ఒకటే చెప్తున్నా, నీ మీద నీకున్న ప్రేమ కంటే నీ మీద నా దేవునికి ఉన్న ప్రేమ గొప్పది. అందుకని దారి కానరాని జీవితంలో నక్షత్రం వాళ్ళకి ఏం చూపించిందంటే ఈ రెండో కోణం, విశ్వాసంతో విశ్వాసంతో అడుగులు ముందుకు వేయమని చూపిస్తుంది నక్షత్రం. మూడోది, నక్షత్రం ఏం చేసిందంటే కొంతమందికి దారి చూపింది. ఆ ఎడమ వైపు ఉన్నటువంటి కోణం చూస్తే మనకి ఏం గుర్తు రావాలంటే దారి చూపిన నక్షత్రం. ఏం గుర్తు రావాలండి? దారి చూపిన నక్షత్రం. వాళ్ళకి దారి అర్థం కాని సందర్భంలో దారి చూపింది. ఈ లోకంలో ఉన్నటువంటి చాలా మందికి దారి అర్థం కావట్లేదు. ఏ దారి? పరలోకం వెళ్ళే దారి. మనిషి స్వర్గం వెళ్ళాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. కొంతమంది అంటారు నేలలో మునిగితే స్వర్గం వెళ్ళిపోతారు అంటుంటే అందరు పోయి నేలలో మునుగుతున్నారు, అయినా పాపాలు పోవట్లా, స్వర్గం రావట్లే. కొంతమంది స్వర్గం పోవాలంటే దాన ధర్మాలు చేయాలంటున్నారు. ఆ మాటను కొంతమంది గుర్తుపెట్టుకుని ఎన్ని దాన ధర్మాలు చేసినా పాపాలు పోవట్లా, స్వర్గం రావట్లా. ఎలా స్వర్గం? పరలోకానికి దారి చూపించేవారు ఎవరు? మోక్షానికి దారి చూపించేటువంటి వారు ఎవరు? ప్రతి గ్రంథాలలో వాళ్ళందరూ పరిశీలించారు, మనకు మోక్షానికి ఎవరు దారి చూపిస్తారు, మోక్షానికి మార్గం ఎవరు చూపిస్తారని. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా పరలోకానికి దారి చూపినటువంటి వారెవరు కనిపించారు. అలాంటి సందర్భంలో నక్షత్రం వచ్చింది, యేసు వైపుకు చూపించింది. ఈ యేసు ఎలాంటోడో తెలుసా? మార్గం నేనే అన్న. దేనికయ్యాను దారి? మార్గం అంటే దారిగా. దారి, నువ్వు దేనికి దారి అంటే నేను పరలోకానికి దారి. మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్ళాలో ఆ పరలోకానికి దారి చూపినటువంటి వ్యక్తి. చాలా మంది అంటారు యేసుక్రీస్తు నమ్మితేనే పరలోకమా, ఆయన నమ్మకపోతే నరకమా, ఇది ఎంత తప్పు, నమ్మనంత మాత్రం నరకం వేసేస్తాడా అంటారు. నేను ఒక మాట అంటాను, ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళడానికి ఒకే దారి ఉంది. అరే ఆ దారిలో వెళ్తేనే నువ్వు పిడుగురాళ్ళు వెళ్ళాలనుకోండి, ఆ దారిలో వెళ్తేనే పిడుగురాళ్ళు వెళ్తావు, వేరే దారిలో వెళ్తే నువ్వు వెళ్ళవు అన్నారనుకో, ఏయ్ ఆ దారిలో వెళ్తే వెళ్ళవంటావేంటి, నా ఇష్టం నేను పోతానంటే ఇది మూర్ఖత్వమా కాదా? ఇప్పుడు ఊరికి వెళ్ళడానికి ఒకే దారి, నువ్వేం చేయాలి? చచ్చినట్టు ఆ దారిలోనే పోవాలి. ఆ దారి అంటే నాకు ఇష్టం లేదు. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే పిడుగురాళ్ళ నుండి బ్రాహ్మణపల్లి దారి హైవే. ఆ హైవే అంటే నాకు చాలా భయం. ఎన్నోసార్లు బండి మీద పిడుగురాలు బయలుదేరినప్పుడు ఈ హైవే కాకుండా దారి ఏం లేదా అని నేను చాలాసార్లు అడిగాను. అన్ని యాక్సిడెంట్లు అవుతా ఉంటాయి ఈ దారిలో, ఈ దారి కాకుండా ఇంకో దారి లేదా అని అడిగితే వెంటనే పిల్లలు అంటే ఇదే దారి అన్న, చిన్నగా పోదాంలే అంటారు. అంటే కష్టమైన నష్టమైన ఒక దారి ఉందనుకోండి, ఆ దారిలోకి వెళ్ళాలి. ఆ దారి దాటి వేరే దారి వెళ్ళావనుకో నువ్వే వెళ్ళాల్సిన గమ్యానికి చేరు. ఇప్పుడు పరలోకం వెళ్ళాలంటే యేసుక్రీస్తునే నమ్ముకోవాలి. యేసుక్రీస్తునే ఎందుకు నమ్ముకోవాలంటే ఆయన దారి, ఆయనే మార్గం, నేనే మార్గం అన్నాడు. ఒక మనిషి భూమి మీద ఎలా బ్రతకాలో నేర్పించినటువంటి దేవుడు, ఒక మనిషి పరలోకం వెళ్ళడానికి మార్గం చూపినటువంటి దేవుడు ఆయన. అందుకని ఇప్పుడు ఈ నక్షత్రం అంతమందికి దారి చూపింది. మనం ఎలా ఉండాలంటే కొంతమందినైనా యేసులోకి నడిపించి ఈ ఈ క్రిస్మస్ వస్తేనే సంవత్సరం ఆఖరిలోకి వచ్చాం. ఎంతమందిని యేసయ్య కోసం నడిపించాం, ఎంతమందిని యేసయ్యలో నిలబెట్టాం? ఒకసారి ఆలోచించండి. ఒక్కరికైనా దారి చూపించావా?
మనమేం మతాలు మారట్లేదు, మార్చట్లేదు, మార్చట్లేదు. మనసులు మారుస్తున్నాం. అయ్యా ఇది జీవితం అని, జీవిత విలువలు తెలియజేస్తున్నాం. అందుకని ఇప్పటికైనా గ్రహించి దారి చూపించింది నక్షత్రం, నేను దారి చూపించాలి అనేటువంటి ఆలోచన. ఇప్పుడు 3 చెప్పాను. ఒకటి పై కోణమేమో దేవుని మీద ఆధారపడమని చూపిస్తుంది, కుడి కోణమేమో విశ్వాసంలో ఉండమని చూపిస్తుంది, ఎడమ కోణమేమో దారి చూపించమని చూపిస్తుంది. తర్వాత కింద 2 కోణాలు. ఆ కింద ఒక కోణమేమో జ్ఞానులు. వాస్తవంగా జ్ఞానులు ఎవరి దగ్గర తలలు వంచరు, ఎందుకంటే వారెవరు? జ్ఞానులు. ఇప్పుడు ఈ నక్షత్రం వారిని దారి చూపించాక జ్ఞానులు ఏం చేశారట? వారు దేవుని మీద ఆధారపడుతూ తలలెత్తిన వాళ్ళు యేసయ్య దగ్గరికి వచ్చిన వెంటనే వారు సాగిలపడి ఆయనను మ్రొక్కిరి. అక్కడ ఉంటది, ఒక మాటలో చెప్పాలంటే ఆరాధన చేసిరి. జ్ఞానులు ఏం చేశారు? ఆరాధన చేశారు. ఇప్పుడు క్రిస్మస్ లో ఒక కోణం ఏం నేర్పిస్తుందో తెలుసా? ఆరాధన అని నేర్పిస్తుంది. ఆరాధన, జ్ఞానుల చేత ఆరాధన చేయించింది ఆ నక్షత్రం. ఆ నక్షత్రం అక్కడ ఆగింది. వారు కింద చూసిన వెంటనే ఆ నక్షత్రం అప్పుడు దాకా ప్రయాణం చేసింది యేసుక్రీస్తు ఉన్న ఇంటిలో. వాస్తవంగా జ్ఞానులు పశువుల పాక దగ్గరికి రాల, వారు ఇంటిలోకి వచ్చారు. ఇంటిలోకి వచ్చిన వెంటనే ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఆ నక్షత్రం ఇంటి దగ్గరికి వచ్చి అలాగిందంట. మాటలు అర్థమవుతున్నాయి. అక్కడ ఆగిన వెంటనే వారు యేసుక్రీస్తు ప్రభుని చూచి కానుకలు సమర్పించి వారు ఆరాధన చేశారు. ఆరాధన అంటే ఏంటి? పాట పాడటమేనా? ఆరాధన 2 రకాలు. ఒకటి పాడుతూ దేవుణ్ణి పొగడడం. ఆరాధన అంటే పొగడడం, దేవుణ్ణి స్తుతించడం, దేవునితో మాట్లాడడం ఆరాధన, దేవుణ్ణి పొగడటం. ఇంకోటి ఏంటో తెలుసా? మనల్ని మనం దేవునికి సమర్పించుకోవడమే ఆరాధన. ఈరోజు పేరుకి ఆరాధన అంటే 2 పాటలు పాడి వదిలేస్తున్నాం, కానీ మనల్ని మనం సమర్పించుకోవట్లేదు. దేవునికి ఇచ్చే ఒక విలువైన కానుక మనల్ని మనం ఎంచుకోవడమే. ఈ నక్షత్రాన్ని చూసినవంటే మనకేం గుర్తు రావాలంటే జ్ఞానులు ఆరాధించారు దేవుణ్ణి, నేను ఆరాధించాను. ఈరోజు ఆరాధనలో ఉన్న శక్తి తెలుస్తుందా? ఏదో ఊరిక నామమాత్రంగా పాటలు పాడటం కాదు. ఒక పాటలో స్టీవెన్సన్ గారు ఒక మాట రాస్తారు, అయ్యా ఉద్రేకంతో నేను పాడకూడదయ్యా, ఉజ్జీవంతో పాడాలయ్యా. మనం పాటలు పాడేటప్పుడు ఉద్రేకంతో పాడతాం, పాటలు పాడేటప్పుడు కావాల్సింది ఉద్రేకం కాదు, ఉజ్జీవం. ఈ నక్షత్ర కోణం మనకు ఆరాధన నేర్పిస్తుంది. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. జ్ఞానులు అక్కడ తగ్గించుకున్నారు. అక్కడ నక్షత్రం దారి చూపింది, ఆ నక్షత్రం నిలిచింది. ఎక్కడ నిలిచింది ఆ నక్షత్రం? ఎక్కడ? యేసుక్రీస్తు ఉన్న ఇంటి దగ్గర నిలిచింది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మ నక్షత్రం యేసు కోసం నిలబడింది. మనకి నక్షత్రం నేర్పిస్తున్న పాట, మనము ఎవరి కోసం బ్రతకాలంటే యేసయ్య కోసం బ్రతకాలి. ఆయన మన కోసం మనిషిగా వచ్చి చనిపోయి తిరిగి లేచి ఆయన ఈ లోకాన్ని విడిచి ఆయన మృత్యుంజయుడు వెళ్ళిపోయాడు కదా. మనం ఎవరి కోసం బ్రతకాలంటే యేసయ్య కోసం బ్రతకాలి. ఆ నక్షత్రం చూసిన వెంటనే మీకు ఏం గుర్తు రావాలంటే నక్షత్రం యేసు కోసం, యేసు ఉన్న ఇంటి ఎదుట నిలబడింది. నేను యేసే కోసం నిలబడా. ఈరోజు జనాలందరూ పాపాలలో కూరుకుపోయి పనికి వాళ్ళ కోసం నిలబడుతున్నారు. నేను పలానా వాళ్ళ పక్షాన్ని నిలబడతానని అందరి పక్షాన్ని నిలబడే వాళ్ళు అంతమంది ఉంటే యేసయ్య పక్షాన్ని నిలబడేటువంటి వ్యక్తులు మేముంటామని మనం నిలబడగలం. ఒక ఏరియా వాళ్ళు ఎవరు ఎట్టుపోయినా, కొంతమంది పొలాల్లో కానీ, మీరు వెళ్ళే పనుల్లో కానీ, లేకపోతే మీరు ఉన్న చోట కానీ, మీ చుట్టాలు కానీ ఎన్నో మాటలు మాట్లాడుతుంటారు. ఎన్ని మాటలు? నేను యేసయ్య కోసం నిలబడతాను, నేను యేసయ్య కోసం నిలబడతాను, ఎవరెన్ని అనుకున్నా పర్లేదు, నేను యేసయ్య కోసం ఉంటానని ఒక తీర్మానం ఈ నక్షత్రం మనకి నేర్పిస్తుంది. 5 కోణాలు, 5 పాఠాలు. ఎక్కువ వివరించే సమయం లేదు, కానీ పైనే చెప్పాను. మొదటిది ఏం నేర్పిస్తుంది? మొదటి కోణం దేవునిపై ఆధారపడి. రెండవ కోణం మనకి ఏం నేర్పిస్తుంది? విశ్వాసంతో అడుగులు వేయమని. మూడో కోణం ఏం చూపిస్తుంది? దారి చూపించమని. నాలుగో కోణం ఏం చూపిస్తుంది? ఆరాధించమని. ఐదో కోణం ఏం చూపిస్తుంది? యేసే కొరకు తగ్గించుకొని ఆయన కొరకు నిలబడమని చూపిస్తుంది. ఈరోజు ఆ నక్షత్రాన్ని చూసి మనం ఇప్పటికైనా కొన్ని విషయాలు తెలుసుకుందాం.
ఆ నక్షత్రం లాగా నేను ఉండాలని ప్రార్థన చేసుకున్నాం. అయ్యా, నక్షత్రం ఉన్నటువంటి 5 కోణాల ద్వారా 5 పాఠములు మాకు నేర్పించావయ్యా. వాటి ప్రకారంగా మేము జీవించాలయ్యా. వాటి ప్రకారంగా మేము సాగిపోవాలయ్యా. వాటి ప్రకారంగా మేము నిలబడాలయ్యా. తండ్రి, ఏదో నామమాత్రంగా ఉంటాం కాదు. ఆ నక్షత్రంలో 5 కోణాల్లాగా మాలో 5 మంచి లక్షణాలు ఉండాలి. మేము ఆ జీవితాన్ని మార్చుకోవాలి. నిజమే, జీవితంలో విశ్వాసంతో అడుగులు వేయినట్లుగా అయా, మా జీవితంలో మేము కూడా నిన్ను ఆరాధించినట్లుగా, మీకోసం నిలబడినట్లుగా, నీవు ఉన్న ఇంటి చోట నక్షత్రం నిలబడినట్లుగా, జ్ఞానులను ఆరాధింపజేసినట్లుగా, దారి చూపించినట్లుగా కొందరినైనా నీ కొరకు నేను నిలబెట్టాలయ్యా. కొందరినైనా నీ కొరకు నిలబెట్టాలయ్యా. నీకోసమే నిలబడతామయ్యా. నీకోసం నిలబడతామయ్యా. నీకోసం నిలబడతాం. నీకోసం నిలబడతాం. అందరూ ప్రార్థన చేసుకోండి. అందరూ ప్రార్థన చేసుకోండి. ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు అందరూ ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోండి. ప్రతి ఒక్కరు స్తోత్రం స్తోత్రం. ఒక్క చిన్న మాట మనందరం కూడా పాడుకొని మనం ప్రార్థన చేసుకున్నాం. వింతైన తారక వెలిసింది గగనాన, యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. వింతైన తారక వెలిసింది గగనాన, యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. జ్ఞానులకే తప్పలేదు ఆ తారానుసరణ, దైవమే పంపెనని గ్రహించు హృదయాన. జ్ఞానులకే తప్పలేదు ఆ తారానుసరణ, దైవమే పంపెనని గ్రహించు హృదయాన. జగమంతా స్థావరమని క్రీస్తుని చాటుగా. Merry Christmas, Merry Christmas, we wish you happy Christmas. ఆ గొర్రెల కాపరులు యేసయ్యను దర్శించి ఎంతో విలువైన కానుకలను అర్పించి రారాసును పూజించి ఏ రోజుకు పురజనులకు శుభవార్త చాటి అవనిలో వీరులను జగమంతా చాటుగా. Merry Christmas, we wish you happy Christmas. వింతైన తారక వెలిసింది గగనానికి, యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. మహాపరిశుద్ధ మహోన్నతులైనటువంటి దేవదయ కలిగినటువంటి అయ్యా, వింతైన తారక వెలిసింది. ఆ తార మాకు ఈరోజు నేర్పించి 5 కోణాలు 5 పాఠాల్లాగా విశ్వాసంతో అడుగులు వేయమని, నీ మీద ఆధారపడమని,
దారి చూపించమని, ఆరాధించమని. అయ్యా తండ్రి, నీ కొరకు సాక్షిగా బ్రతకాలని చెప్పేసి మాకు నేర్పించిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభు. దయగలిగినటువంటి దేవుడు నీవు. అయ్యా నిజమే, ఈరోజు మేము నీకోసం నిలబడలేకపోతున్నాం. ఎలా నిలబడాలో కూడా మాకు నేర్పించమని. తడబడు అడుగల అయ్యా తండ్రి, ఈ జీవిత యాత్రలో ఎలా నిలబడాలో సమస్త మీరు నేర్పించమని. ఈరోజు ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొని వారిని జ్ఞాపకం చేసుకో. వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి, వారి చేతి పనుల్లో తోడుగా ఉండండి. వారి సమస్యలు మీరు తీర్చండి, వారి అక్కర్లు మీరు తీర్చండి, వారి ఇబ్బందులు మీరు తొలగించండి, వారి కన్నీటిని మీరు తోడవండి. ప్రతి ఒక్కరి సమస్యలన్నిటిని మీరు తెచ్చండి. మీరే సమస్త మహిమ ప్రభావ ఘనతలు పొందాలి. ప్రతి ఇంటి చుట్టూ కంచెమేమి యేసు నామములో అడిగి పెట్టుకుని నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకి మన కుటుంబానికి ఎల్లప్పుడూ ప్రభు కృప తోడేయును గాక.